వివాదాలకు మారుపేరు ముత్తిరెడ్డి. మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బతుకమ్మకుంట ఆర్చ్ పై తన పేరును పెట్టడంపై స్పందించిన జనగామ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్ రెడ్డి. జనగామకు ముత్తిరెడ్డి ఏం చేశాడని అతని పేరును పెట్టారని మండిపడ్డారు. 10 ఏళ్లు జనగామను భ్రష్టు పట్టించి ప్రజల దగ్గర వసూలు దందా నడిపించి పేద ప్రజలను పీడించి జనగామలో ఒంటెద్దు పోకడతో వైఖరికి పాలన కొనసాగించాడు. తన సొంత పార్టీ నాయకులు అతను వద్దని తరిమినా ఇంకా జనగామ ప్రజలను వదలని పీడగా ఎన్నో అక్రమాలకు పాల్పడిన వ్యక్తి ముత్తిరెడ్డి. గత కలెక్టర్ దేవసేన తను చేసిన కబ్జాపై ఆరోపించగా తనను పంపించాడు. అతనిపై ఎన్నో వివాదాలు ఉండగా మళ్లీ మొన్న తన తెరపైకి సొంత పార్టీ నాయకుడు బద్దిపడగ కృష్ణారెడ్డి దళిత బంధు వసూలుపై ఆరోపణ చేయడం సిగ్గుచేటు. ఇటువంటి నీ పేరును బతుకమ్మకుంట ఆర్చుపై పెట్టడం జనగామ ప్రజలకు అవమానకరం. వెంటనే నువ్వు నీ అనుచరుడు కృష్ణారెడ్డి మీ బామ్మర్ది 62 మంది దళితుల వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని లేని ఎడల ఈరోజు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆయన చేసిన అఘాయిత్యాలు అకృత్యాలు ల్యాండ్ గ్రాబింగ్ అంతా ఇంత కాదు. ఈరోజు అట ఆయన ఏదో ఘనకార్యం చేసిండట. సిగ్గుండాలమైన మనిషికి 3 నెలలు అయిపోయింది ఎలక్షన్స్ అయ్యి, ఇంకా జనగామ ఎమ్మెల్యే అని మన ఇది రాసుకోవడం ఏమైనా సిగ్గున్నదా? ఇంకా నువ్వు జనగామకి ఎమ్మెల్యే అనుకుంటున్నావా? ఈరోజు జనగామ నాశనం భ్రష్టు పట్టించింది నువ్వు. టీఆర్ఎస్ పేరు మీద, తెలంగాణ పేరు మీద తెలంగాణను నాశనం పట్టించింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఎప్పుడూ అయిపోయిన పెళ్లికి సప్పులు అయిపోయినట్టు ఈరోజు ఆ బతుకమ్మ కుంటల కమాండ్ కడుతుంటే ముత్తిరెడ్డి ఎమ్మెల్యే అని రాసుకోవడము, మరి ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే కన్నా సిగ్గులేదా? లేకుంటే ఆయన ఆయన ఎమ్మెల్యే అనుకుంటున్నా? ఈయన ఎమ్మెల్యే, ఈయన నాకు ఎలక్షన్స్ నాకు అర్థమైతలేదు విషయం. ఆయన ఏం ఘనకార్యం చేసిండని దాని పేరు మీద ముత్తిరెడ్డి ఎమ్మెల్యే అని రాసుకుంటుడు. ఆడ చందాల పేరు మీద వసూలు చేసి ఆ బతుకమ్మ కుంట కింద ఉన్నటువంటి పొలంలో కొంతమంది వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే వాళ్ళతోటి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని దాంట్లో ముత్తిరెడ్డి బామ్మార్ది కలిసి దాంట్లో ఇంత పర్సంటేజ్ తీసుకొని వాళ్ళని కాపాడడానికి బతుకమ్మ కుంట అనేది కట్టింది. షామీర్పేటలో పడ్డటువంటి నీళ్లు గిరినిగడ్డ నుండి గుండ్లగడ్డ మీదకి వెళ్ళి మా అమ్మబాయి పొలాల మీదకి వెళ్ళి ఈ పొలాల మీదకి వెళ్ళిపోయి బతుకమ్మ కుంటలో పడి బతుకమ్మ కుంట ఓవర్ఫ్లో అయితే నెల్లుట్ల చెర్ల పడేది. అది దాన్ని మొత్తం కూపేసి అప్పుడున్నటువంటి దేవసేన గారు టెక్నికల్ రిపోర్ట్ తెప్పించి ఆమె మొత్తం పత్రికల్లో బహిర్గతం చేస్తే ఆమె వెంబడి ఆమెను ట్రాన్స్ఫర్ చేయించింది ముత్తిరెడ్డి. ఇంకా ఈయన వేసిన ఘనకార్యం మాట సిగ్గుండాలని నిన్న మొన్న సోషల్ మీడియాలో దళిత బంధు ఇస్తా అని చెప్పేసి సుమారు 1 కోటి రూపాయలు కలెక్ట్ చేసి అక్కడ కృష్ణారెడ్డి మద్దూరు ఎంపీపీ ఈయన తాబేదారుడు ఆయన కలెక్షన్ చేసి ఈయనకి ఇచ్చిందట నిన్న సోషల్ మీడియాలో. అక్కడ 1 కోటి రూపాయలు, ఇక్కడ ఈ జనగామ జిల్లాలో ఉన్నటువంటి 5 మండలాల్లో వీళ్ళ బామ్మర్ది సంపత్ రెడ్డి. ఖబర్దార్, నువ్వు నిన్ను ఎమ్మెల్యే ఎవరు జనగామలో నువ్వు మాజీ ఎమ్మెల్యే కూడా నిన్ను ఎవరికి ట్రీట్ చేయరు. నువ్వు చేసిన నష్టం అంతా ఇంత కాదు జనగామకు. మర్యాదకు దళితులకు ఎవరి దగ్గర అయితే దళిత బంధిస్తాన్ని కలెక్షన్ చేసినట్టు పైసలు వాళ్ళకి ఇవ్వాలి. లేని పక్షంలో నువ్వేదైతే ముస్లింలను వేరే ముస్లింలను తీసుకొచ్చి వాళ్ళ పేరు మీద అయితే రిజిస్టర్ చేసుకున్న ల్యాండ్ను దాంట్లో నేను నిలబడింది వాళ్ళకు అందులో ఇండ్లకు పట్టాలు ఇప్పిస్తా. ఖబర్దార్, ఇప్పటికైనా మానుకో. ఏది హనుమంతాపూర్లో ఉన్నటువంటి ఫామ్ హౌస్లో కూడా అక్కడ ఉన్నటువంటి అసైన్ ల్యాండ్స్ మరియు గిరిజనులకు సంబంధించిన ల్యాండ్స్ అది కూడా వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇక్కడ దళితుల దగ్గర కలెక్షన్ చేసినటువంటి పైసలు దళితులకు ఇవ్వాల్సిందే, విత్ ఇంట్రెస్ట్తో సహా ఇవ్వాల్సిందే. లేని పక్షంలో నీ ఫామ్ హౌస్లో నేను నిలబడి వాళ్లకు ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఖబర్దార్, ఇంకా నువ్వు జనగామకు ఎమ్మెల్యే అని ఫీల్ అవుతున్నావా? అరే, అధికారులు ఏం చేస్తున్నారా? ప్రస్తుతం ఉన్నట్టు మరి ఇప్పుడున్న ఏం చేస్తున్నాడు నాకు అర్థమవుతలేదు. ముత్తిరెడ్డి ఎమ్మెల్యే అని ఇప్పుడు రాసుకుంటుంటే మేము మర్యాదగా 2 రోజులు టైం ఇస్తున్నాం. అది కనుక చెడపకుంటే
మేము చెప్తాం, ఏం చేస్తారో చేసుకోండి. బద్దిపడిగ కృష్ణారెడ్డి ప్రస్తుతం మద్దూరు ఎంపీపీగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న హరిజనులందరూ దళిత బంధు ఇప్పిస్తా అని చెప్పేసి సుమారు ₹1 కోటి కలెక్షన్ చేసినట్టు సోషల్ మీడియాలో దళితులందరూ చెప్పింది. మరి దాంట్లో హరీష్ రావుకి ఎంత పర్సెంటేజ్ పోయింది, మరి పల్లారాజేశ్వరరెడ్డికి ఎంత పర్సెంటేజ్ పోయింది? ఈరోజు నిన్న తీసుకొచ్చి సోషల్ మీడియాలో పత్రికా సమావేశాల్లో పక్కపట్టి కూర్చొని మాట్లాడితే మరి మీకు వచ్చిన పర్సెంటేజ్ ఎంతనో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు దళితులకు దళిత బంధు ఇస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు కలెక్షన్ చేసేసి ఇదా మీరు ఇంకా ప్రజల్లో తిరుగుతున్నారా మీరు? కాబట్టి తక్షణమే వాళ్ళను అక్కడ బద్దిపడిగ కృష్ణారెడ్డిని, ఇక్కడ సంపత్ రెడ్డిని, ముత్తిరెడ్డిని వీళ్ళ దగ్గర దళితుల దగ్గర పైసలు కలెక్షన్ చేసి వాళ్ళ దళిత బంధు ఇస్తానని ఆశిస్తులో వాళ్ళని ఇమీడియట్గా ప్రాసిక్యూట్ చేయాలని కూడా భారతీయ జనతా పార్టీ